Hi friends, welcome to ShreeVeda Channel. ఈరోజు మీకు ఆండ్రాయిడ్ టీవీ ఎలా రీసెట్ చేయాలో చూపిస్తాను. రీసెట్ చేసే ముందు ఫస్ట్ మనకు ఏమేమి యాప్స్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయో అవి ఒకసారి బ్యాకప్ తీసుకోవాలి. మా యాప్లోకి వెళ్తే మీకు ఏమేమి యాప్స్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయో అన్నీ ఉంటాయి. ఇది ఒక స్నాప్ మీరు తీసుకోవచ్చు లేటర్ రిఫరెన్స్ కోసం. గేమ్స్ కానీ యాప్స్ కానీ అన్నీ ఇక్కడ కనపడతాయి యాప్లో. వన్స్ మీరు అన్ని డేటా తీసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్కి వెళ్ళేసి ఇక్కడ స్టోరేజ్ అండ్ రీసెట్ అని ఉంది చూడండి, సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు కొత్తగా టీవీ ఎలా వచ్చిందో ఫ్యాక్టరీ ఓఎస్తోని సేమ్ అదే విధంగా మీకు టోటల్ డేటా రీసెట్ అయ్యి కొత్త టీవీ లెక్క అయిపోతుంది. యాప్స్ కానీ ఎలాంటివి కూడా అన్నీ అన్ఇన్స్టాల్ అయిపోతుంది. మీకు టీవీ స్పీడ్ కూడా పెరుగుతుంది. అప్డేట్ అయ్యాక టీవీ రీస్టార్ట్ అవుతుంది. నార్మల్గా కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, టోటల్ ఉన్న బ్యాకప్ డేటా మొత్తం ఎరేజ్ చేస్తుంది. మీకు రీసెట్ కంప్లీట్ అయ్యాక టీవీ కంపెనీ మోడల్ బట్టి రిమోట్ పేరింగ్ అడుగుతుంది. ఇలా ఫస్ట్ రిమోట్ పేర్ చేసుకోవాలి. ఇది నార్మల్గా మీకు ఫస్ట్ టైం టీవీ మీరు కొన్నప్పుడు ఎలా సెటప్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అది కూడా నేను మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే దాన్ని వాడితే ఇంకా ఈజీగా మీకు టైప్ చేయకుండా అయిపోతుంది. సో నేను మా ఆండ్రాయిడ్ నా ఫోన్ అకౌంట్ సింక్ చేసిస్తాను. ఆల్రెడీ మీకు ఫోన్లో యాడ్ ఉంటే ఈ ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేయండి, లేదు అంటే స్కిప్ చేసి నార్మల్గా టీవీలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వైఫై కనెక్ట్ చేయాలి. ఇక్కడ మన అకౌంట్ సైన్ ఇన్ చేయాలి. వన్స్ మీ అకౌంట్ సైన్ ఇన్ ఇచ్చాక ఇలా వస్తుంది. అన్నీ ఎస్ఎస్ కొట్టాలి. మీ టీవీ పేరు మీకు ఏదైనా వేరే ఇవ్వాలి అనుకుంటే కస్టమ్ నేమ్ అని వేరే కూడా కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డిష్ కానీ సెటప్ బాక్స్ ఉంటే దాని ప్రకారం ఇది ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఇది మన ఆండ్రాయిడ్ టీవీ యాప్ సెటపింగ్. ఇప్పుడు ఇది మన ఆండ్రాయిడ్ టీవీ హోమ్ పేజ్ అన్నట్టు. టోటల్ సెటప్ అయ్యాక మీకు ఇలా కనిపిస్తుంది.
Okay, thanks for watching the video. Please like, subscribe and share.